నియోజకవర్గంలో సదం మండలంలో ఒక జనసేన కార్యకర్త ఇతను చేస్తున్న అన్యాయాలపైన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడని పట్టపగలు రోడ్డు మీద పోలీస్ స్టేషన్ ఎదురుగా వైసీపీకి సంబంధించిన కార్యకర్తలు గూండాలు అతన్ని చితకబాదితే కనీసం ఏం చెయ్యలేని దుస్థితిలో పోలీస్ వ్యవస్థ ఉంది. ఈ రోజు ఇక్కడ ప్రభుత్వం ఉంది అంటే పుంగనూరు నియోజకవర్గంలో నిజంగా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుతుందా అనే విషయాన్ని మనందరం కూడా గమనించాలి. పుంగనూరు నియోజకవర్గంలో ఎన్ని దౌర్జన్యాలు చేసినా, ఎన్ని దారుణాలు చేసినా, ఎంత రౌడీయిజం చేసినా ఈ రోజు ఏ ఒక్కరి మీద చర్యలు తీసుకునే పరిస్థితి పోలీస్ వ్యవస్థలో కూడా లేదంటే రామచంద్రారెడ్డి గారు చేస్తున్న దౌర్జన్యాలు, దోపిడీ, ఇతను చేస్తున్న అరాచకాలు ఎలా ఉన్నాయనే విషయాన్ని మనందరం గుర్తించాలి. అదేవిధంగా పుంగనూరు నియోజకవర్గానికి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడు నియోజకవర్గానికి వస్తానంటే పూర్తిగా పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకం చేయడంతో పాటు ఈ నియోజకవర్గంలో ఎంతో మంది, కొన్ని వందల మంది అమాయకుల మీద, రైతుల మీద, బీసీల మీద, ఎస్సీల మీద, ఎస్టీల మీద, మైనారిటీల మీద అన్ని రకాలుగా తప్పుడు కేసులు పెట్టి సుమారు 4-5 నెలల పాటు జైలు పాలు చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అనే విషయాన్ని ఈ రోజు మనం అందరం గుర్తించాలి. గత వినాయక చవితి సందర్భంగా నియోజకవర్గంలో ఎంతో మంది రైతులు, అమాయకులు, ముసలి వాళ్ళు, బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు ఈ రోజు తప్పుడు కేసులు ఎదుర్కొని కొన్ని వందల మంది జైలు పాలయ్యారంటే ఈ నియోజకవర్గంలో నిజంగా ప్రజాస్వామ్యం ఉందా అనే విషయాన్ని మనం గుర్తించాలి. ఇలాంటి నాయకుడు, ఇలాంటి దోపిడీదారుడు, ఇలాంటి రౌడీజాన్ని, రాక్షసత్వాన్ని ప్రోత్సహించే నాయకుడు అధికారంలోకి వస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటాయని చెప్పి గమనించే 2019లో ఈ నియోజకవర్గంలో మార్పు కోసం, ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో రైతుల అభివృద్ధి కోసం, యువత అభివృద్ధి కోసం, ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నిటినీ పరిష్కరించడం కోసం రాజకీయంగా నేను ముందుకు వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అధికారాన్ని అడ్డం పెట్టుకుని తను చేస్తున్న దోపిడీ పైన, అరాచకాల పైన, రౌడీజం పైన నేను చేస్తున్న పోరాటంలో ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో, ఎన్ని రకాలుగా కుట్రలు చేశారో, ఎన్ని రకాలుగా వేధించారో, నా మీద ఎన్ని రకాలుగా తప్పుడు కేసులు పెట్టారో ఈ రోజు నియోజకవర్గ ప్రజలు కాదు రాష్ట్రం మొత్తం గమనించిందనే విషయాన్ని కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. 2020 సంవత్సరంలో ఆనాడు సంక్రాంతి సందర్భంగా నియోజకవర్గంలో ఉన్న మహిళలందరికీ కూడా సంక్రాంతి కానుకగా చీరలు, క్యాలెండర్లు పంపకానికి సిద్ధపడితే ఆ రోజు నియోజకవర్గంలో ఉన్న మహిళలకు రామచంద్ర యాదవ్ మద్యం పంచుతున్నాడని చెప్పి నా మీద, నా అనుచరుల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం ఆ రోజు చేశారు. అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న యువత పూర్తిగా ఈ రోజు గ్రామాల ఖాళీ అయ్యి వలసలు వెళ్లే పరిస్థితి ఉంది. ఇక్కడ తల్లిదండ్రులని, కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఎక్కడో దూర ప్రాంతాల్లో వెళ్లి బ్రతికే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎలాగో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయడం లేదు, ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కృషి చేయడం లేదు. కాబట్టి కనీసము ప్రైవేటు సెక్టార్లో ప్రైవేటు కంపెనీలను తీసుకొని వచ్చి ఇక్కడున్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సుమారు 150 కంపెనీలను ఆహ్వానించి 10,000 మందికి పైగా నియోజకవర్గ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఆ రోజు కూడా అక్కడ జరిగే కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకొని నా మీద, నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వేధించే కార్యక్రమం చేసిన విషయాన్ని కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఆ తర్వాత నియోజకవర్గంలో రైతులు పడుతున్న ఇబ్బందుల గురించి, రైతులపైన జరుగుతున్న దోపిడీ గురించి, ముఖ్యంగా పాడి రైతులపైన, పాడి రైతులను తన కుటుంబ సభ్యులు డైలీ ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు, నియోజకవర్గ రైతులతో కలిసి పోరాటం చేయడానికి రైతు పేరీ కార్యక్రమానికి పూనుకున్నప్పుడు ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు పెట్టారో
ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పుంగనూరు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గమనించారు. ఆ రోజు నన్ను అడ్డుకోవడంతో పాటు నా మీద తప్పుడు కేసులు పెట్టడంతో పాటు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన రౌడీ మూకలు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన గూండాలు నా ఇంటి మీదకి, ఆడవాళ్ళు, మహిళలు, చిన్నపిల్లలున్న ఇంటి మీదకి రాక్షసుల్లాగా ఆ రోజు దాడి చేసిన కార్యక్రమం కూడా మీరందరూ చూశారు. ఇలాంటి చిల్లర బెదిరింపులకి, ఇలాంటి ఉడత బెదిరింపులకి బెదిరి వెనకడుగు